నేను క్లయింట్కి కాన్సెప్ట్ చెప్పి అప్రూవల్ తీసుకుంటాను. నువ్వు జస్ట్ డైరెక్ట్ చేస్తే చాలు. పర్లేదు ప్రియా, ఏం లేని విషయాన్ని ఇంగ్లీష్లో బిల్డప్ ఇచ్చి క్లయింట్ని కన్ఫ్యూజ్ చేసి కాన్సెప్ట్ ఓకే చేయించావు. నైస్. ఎంతో కష్టపడి ప్రెజెంట్ చేశాను. థ్యాంక్స్ చెప్తావనుకుంటే వెరీ వెరీ థ్యాంక్స్. నిజంగా ఇలాంటి సుత్తి కాన్సెప్ట్ ఆలోచించడం నా వల్ల కాదు. గౌతమ్ చెప్పానా? చూసావా? బాగుండు మావా. ఇది పేరు, నేను చెప్పేది మీరు వస్తున్నాడు. ఒక్క నిమిషం ఆగు. ఇన్విటేషన్ ఇవ్వడం మర్చిపోగా రే. ఎవరతను? జస్ట్ ఇగ్నోర్ హిమ్. ఫ్రెండే, కలిసి కాలేజీలో చదువుకున్నాం. బ్యాచులర్ పార్టీలో మేమెవరం పెళ్లి చేసుకోమని బెట్టు కట్టాం. శ్రీ బేబీ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు కదా. అంతేకాకుండా నిన్ను నన్ను కలిపి చూసాడు. అందుకే ఫిక్స్ అయిపోయాడు. నన్ను వాళ్ళలాగే అనుకున్నాడు. నువ్వు కూడా పెళ్లి చేసుకోవా? నో ఛాన్స్. నీకు ఇష్టమైన వాళ్ళని ప్రేమించి పెళ్లి చేసుకుంటే తప్పకుండా సంతోషంగా ఉండొచ్చు. అసలు ప్రేమ మీద నమ్మకం లేదు, ఇక పెళ్ళెలా? లవ్ అనేది గాలి లాంటిది, చూడలేకపోయినా కూడా ఫీల్ అవ్వచ్చు. ప్రియా, నీకు లవ్ మ్యారేజ్ జరగకూడదని కోరుకో. ఎందుకంటే నువ్వు అనుకునే ఈ లాజిక్ లేని మ్యాజిక్ నువ్వు ముసల్దానమైనా కూడా జరగదు. తప్పకుండా నాది లవ్ మ్యారేజే. అది నేను నమ్ముతున్నట్టుగా, నేను ఇష్టపడ్డట్టు జరుగుతుంది. వెళ్దామా? డన్. హాయ్ చిట్టి. హాయ్ హాయ్. వాహ్ హాయ్. ఎవరికి సిగ్నల్ ఇస్తున్నావు? ఎవరితను? నువ్వు అసలు మారవా? నిన్ను చంపేస్తానే. వెళ్ళిపో. మా ఇంటి కుక్క పిల్ల చచ్చిపోయింది. మా అమ్మ దాన్ని జీర్ణించుకోలేకపోతుంది బేబీ. చచ్చిన కుక్కను తినమని మీ అమ్మకి చెప్పింది ఎవడు? తినిపించనా? దీనికి ఎందుకు కుక్కలా అరుస్తుంది? దిగులు పడకండి అంకల్, నేను చూసుకుంటాను. ఓకే మా.